ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము 27వ సంకీర్తన 7వ చరణము. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము అని ఇక్కడ మనం చదువుతున్నాం. భక్తుడు ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా, కంఠధ్వని ఎత్తి ప్రార్థన చేసినప్పుడు కరుణతో నాకు ఉత్తరమిమ్ము అని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. నిజమే కదా. మనము ప్రార్థన చేసేటప్పుడు మౌనంగా ప్రార్థన చేయకూడదు. మన కంఠధ్వని స్వరముని ఎత్తి దేవుని యొక్క సముఖంలో మనము ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనం అలా చేయాలి. ఎందుకంటే అప్పుడే హృదయ అంతరంగంలో నుండి మనము ప్రార్థన అనేది చేయగలుగుతాం. మౌనంగా ఉంటే మరి అది ప్రార్థన చేస్తున్నాము, లేకపోతే నిద్రపోతున్నాము, ఏదో అయినా ఆలోచిస్తున్నామో కూడా తెలియదు. అయితే మీరు ఎప్పుడు ప్రార్థన చేస్తారో అప్పుడల్లా మీ కంఠధ్వని ఎత్తి ప్రార్థన చేయాలి. కొంతమంది సిగ్గుపడతారు, కొంతమంది భయపడతారు. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, లేకపోతే ఎవరైనా తిడతారేమో, లేకపోతే నన్ను చేస్తే అందరూ నన్ను ఒకలాగా చూస్తారేమో అని చాలామంది భయపడేవారు, కొంతమంది సిగ్గుపడేవారు ఉంటారు. అయితే నువ్వు భయపడితే సృష్టికర్తగా దేవుణ్ణి ఆరాధించేటప్పుడు లేదా ప్రార్థన చేసేటప్పుడు స్వరమెత్తి ప్రార్థన చేయాలి కానీ, స్వరమెత్తి ఆరాధన చేయాలి కానీ మౌనంగా ఉండకూడదు. ఎందుకంటే కల్వరిగిరిలో నీకోసం ప్రభువు స్వరమెత్తి గలమెత్తి చెప్పాడు, తండ్రి మీరు ఏమి చేయుచున్నారో మీరు ఎరుగురు గనుక వీరిని క్షమించుడి అని చెప్పాడు. ప్రతి ఒక్క మాట కూడా ఆయన స్వరమెత్తి బిగ్గరగా చెప్పాడు. చివరికి ప్రాణం విడిచేటప్పుడు, నా దేవా ఎందుకు నన్ను చేయి విడిచితివి, తండ్రి ఇదిగో నా ఆత్మని నీకు అప్పగించుచున్నానని చెప్పి బిగ్గరగా చెప్పి ఆయన మరణించాడు. చూడండి, ఆ యొక్క మాటల్లో గంభీరత్వం, ఆ మాటల్లో మృదువత్వం, స్వరమెత్తి ఆయన చెప్పడానికి గల కారణం ఏంటంటే జనులు అప్పుడైనా తెలుసుకుంటారు. నువ్వు స్వరమెత్తి ప్రార్థన చేయడాన్ని బట్టి ఆటోమేటిక్గా నీ పక్కలో ఉన్న వాళ్ళు కూడా స్వరమెత్తి ప్రార్థన చేస్తారు. నువ్వు మౌనంగా ఉంటే నీ పక్కలో ఉన్న వాళ్ళు కూడా మౌనంగానే ఉండిపోతారు. కనుక మీరు గమనించి స్వరమెత్తి ప్రార్థన చేయడం నేర్చుకోండి. అప్పుడే నీ ప్రార్థన దేవుని సముఖానికి చేరుతాను. మౌనంగా ఉండడానికి కోసం కాదు, మనకి దేవుడు స్వరమిచ్చి ఉండదు. ఆయన స్వరమిచ్చి ఉండేది ఆయన్ని గూర్చి పాడడానికి, ప్రకటించడానికి, స్వరమెత్తి ప్రకటించడానికి, స్వరమెత్తి పాడడానికి, స్వరమెత్తి ప్రార్థన చేయుటకు అన్న విషయాన్ని గమనించి మీరు స్వరమెత్తి పాడి స్తుతించి ఆరాధన చేసి ప్రకటిస్తారా? దేవుడిచ్చిన స్వరాన్ని దేవుని పనిలో ఉపయోగిద్దాం, దేవుని కార్యంలో ఉపయోగిద్దాం, దేవుని సముఖంలో ప్రార్థన చేద్దాం. అప్పుడు దైవదేవుని పొందుకుంటాం. గమనించి ఈ స్వరాన్ని ఇక దేవుని పనిలో వాడుతారా? ప్రార్థన. కనికర స్వరూపుడా, నమ్మదగిన దేవా, ఈ ఉదయకాల సమయం మందు మీరు మాతో మాట్లాడారు. స్వరమెత్తి ప్రార్థన చేయాలని, అలా చేసినప్పుడు కనికరిస్తావని, కృప చూపిస్తావని భక్తుడు ప్రార్థన చేసిన ప్రకారముగా మేము కూడా ప్రార్థన చేసే అట్టి హృదయమును మాకు దయచేయండి. కృప చూపించండి. మీ సన్నిధి మా ఎల్లరికి తోడుగా ఉండి నడిపించండి. గొప్ప దేవా, అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులో ఉన్న వారికి విడుదల, రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి ప్రతి వారిని కూడా మీరు అక్కడి కోసం సిద్ధపరచమని, ఘనత మహిమ స్తుతి మీరు పొందమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.